అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని. అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెడితే ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే, అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే, అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు. చాలామంది అప్పుడప్పుడు ఈ అప్పుడులు వారు కన్నా పగటి కలలు కావు. వారి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు. అప్పుడు చేయలేదు సరే, మరి ఇప్పుడేం చేస్తున్నారంటే ఏదో ఒక రోజు అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువుని, తర్కాన్ని కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తూ ఉంటారు. దాని గురించి మర్చిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు. దాని గురించి ఆలోచిస్తూ అవకాశాలని చేజెక్కించుకున్న వాళ్ళు అప్పుడు అలా అని ఎప్పుడూ మాట్లాడరు. మీరెప్పుడైనా అలా మాట్లాడారా? మీలో మీరైనా అనుకున్నారా? అయితే అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెబుతుందో వినండి. అప్పుడు కాలేదు సరే, ఇప్పుడైనా మొదలు పెట్టండి. కేఎఫ్సి ఆయన ఎన్నేండ్ల వయసులో దాన్ని మొదలుపెట్టారో తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సి ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పులేదు. ప్రయత్నంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.